నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, చాలామంది ఏ పని చేసినా ముందుకు సాగటం లేదు, మాకే ఎందుకు ఇలా అవుతుందని చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కానీ, ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదు, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం లేదు, సంతానం కలగటం లేదు, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. మరికొంతమంది పెళ్ళి దగ్గరగా వచ్చి క్యాన్సిల్ అవ్వడము, ఇలాంటి రకరకాల కారణాలతో బాధపడేవాళ్ళు శుక్రవారం రోజున అష్టలక్ష్మి దీపారాధన పూజ కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు చేసే ప్రతి ఒక్క పనిలోనే విజయం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలతో పాటు మన ఇంటిలో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇంతకీ ఈ పూజను ఏ రకంగా చేయాలనేది చూద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కనీస వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేసి తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనండి. ఇక మన విషయంకి వెళ్దాం. మీరు ఏ శుక్రవారమైనా సరే ఈ అష్టలక్ష్మి దీపారాధన అనేది మనం చక్కగా చేసుకోవచ్చు. లేదంటే కనీసం పౌర్ణమి రోజైనా సరే చేసుకోవచ్చు. మీరు చేయదలుచుకున్న రోజున తలారా స్నానం చేసుకొని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ పూజను మొదలుపెట్టాలి. ఈ పూజలో భాగంగా మందార పాకులు అవసరం ఉంటాయి. ఒక 16 తీసుకోవాలి. మీ ఇంట్లో చెట్టు ఉంటే కనుక ఒక 16 మందార పాకులు తీసుకోండి. మా ఇంట్లో కానీ మా చుట్టుపక్కల కానీ ఎక్కడ మందారపు చెట్లు లేవండి అంటారా, మందార పాకులకు బదులుగా తమలపాకులు తీసుకోండి. ఒక 16 తీసుకోండి. మీరు కోసి తెచ్చుకున్న తర్వాత ఒకసారి వీటిని శుద్ధి చేసుకోవాలి. దానికని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా గంగాజలం వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఆ ఆకులకున్న తడంతా పోయేలా పొడిబట్టతో తుడిచేయండి. తర్వాత మరొక గిన్నెలో తగినంత కుంకుమ వేసుకోండి. ఆ కుంకుమ తీసుకున్న తర్వాత దాంట్లో గులాబ్ జల్ అంటే పన్నీరు కాస్త పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పూజలో భాగంగా పన్నీర్ను ఉపయోగిస్తే చాలా మంచిదండి. అమ్మవారు మరింతగా ఆకర్షింపబడుతుంది. మా దగ్గర రోజ్ వాటర్ కూడా లేదండి అంటారా, స్వచ్ఛమైన జలం ఉపయోగించండి. లేదు అంటే జవ్వాది పౌడర్ అయినా సరే కనీసం ఉపయోగించండి. ఇక్కడ సుగంధ భరితాన్ని ఉపయోగించుకోవడం వల్ల అష్టలక్ష్మి అమ్మవార్లు మన ఇంటి వైపుకు ఆకర్షింపబడతారు. అందుకని సుగంధాన్ని ఉపయోగించండి. అలానే కొద్దిగా అత్తర్ని వేయాలి. చందనంతో ఉన్న అత్తరు ఉంటుంది కదండి, దాన్ని నా దగ్గర ఉన్నది వేస్తున్నాను. మీ దగ్గర ఏ అత్తరు ఉన్నా కానీ వేయండి. లేదంటే జవ్వాది పౌడర్నైనా సరే వేసుకోవచ్చు, లేదా పచ్చ కర్పూరం పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. ఎక్కడైతే సుగంధ భరితం ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి అందుకని ఇక్కడ రోజ్ వాటర్ని అలానే అత్తర్ని కూడా వాడడం జరిగింది. ఈ రకంగా పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కరూ కూడా. ఇది నిజమేనా, నమ్మొచ్చా అని ఒక నమ్మకం లేకుండా మాత్రం చేయకండి. నమ్మకంతో చేస్తేనే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఒక స్టీల్ కానీ ఒక ప్లేట్ తీసుకోండి. ఇక్కడ ఇత్తడి ప్లేట్ అనేది తీసుకున్నాను నేను, ఏదైనా పర్వాలేదు తీసుకోవచ్చు. ఆ ప్లేట్కి అంతా కూడా చక్కగా పసుపు కుంకాలు రాసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా చుట్టూతా పెట్టుకున్నాను నేనైతే. ఆ తర్వాత ఆ ప్లేట్ మధ్య భాగంలో వరి పిండితో అష్టదళ ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకాలు పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఆకులన్నిటికీ కూడా స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఇందాక చెప్పుకున్న గులాబ్ జల్ అంటే పన్నీర్ని అలానే అత్తరు వేసి పేస్ట్లా తయారు చేసుకున్న ఆ కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. వేలితో వేసే పని అయితే ఉంగరపు వేలితో వేయండి. ఇక్కడ నేనైతే ఇయర్ బడ్తో వేస్తున్నాను, స్వస్తిక్ గుర్తు బాగా రావడానికని. స్వస్తిక్ గుర్తు అంటేనే శుభాలు కలిగించేదని చెప్తారు. ఒక పని నిర్విఘ్నంగా శుభాలు కలిగించేలా ముందుకు సాగాలంటే స్వస్తిక్ గుర్తు వేసుకోవాలని చెప్తారు. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఆ లక్ష్మీ అమ్మవారే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అష్ట అంటే 8 అని అందరికీ తెలిసింది.
లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అలానే ఒక్కొక్క లక్ష్మీ అమ్మవారిని మనం గనుక పూజించుకుంటే లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనందరికీ తెలిసింది. అలానే ఒక్కొక్క లక్ష్మీ అమ్మవార్ల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఏదైనా ఇబ్బంది మనకు కలిగినప్పుడు దాన్ని ఎదిరించే శక్తి, ధైర్యం అంతా కూడా ధైర్యలక్ష్మి అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవచ్చు. ఆదిలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల సంతోషం, పవిత్రత అనేది కలుగుతాయి. ధాన్యలక్ష్మి, మనం తినే ఆహారానికి ఎలాంటి కొరత అనేది లేకుండా 10 మందికి పెట్టగలిగేలా మనం ఒక స్థాయిలో ఉండాలంటే ధాన్యలక్ష్మి అనుగ్రహం ఉండాల్సింది. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక వాహనం కానీ, మనకు అవసరమైనవి అంటే భౌతిక సుఖాల కోసం లక్ష్మీ గణపతి స్వరూపమైన గజలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి. సంతాన భాగ్యం కలగాలంటే సంతాన లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాల్సింది. సంతాన భాగ్యంతో పాటు పుట్టిన పిల్లలకు దీర్ఘాయుషు పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, దీర్ఘాయుషు లభిస్తాయి ఈ అమ్మను పూజించడం వల్ల. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలంటే విజయలక్ష్మి కృప కూడా మీ మీద ఉండాల్సిందే. ధనలక్ష్మి అమ్మవారు భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు, బంగారు, ఆభరణాలు కాదండి. ప్రకృతిలో ఉండే అన్ని రకాల నదులు, ఫలవంతమైన చెట్లు, సమృద్ధిగా కురిసే వర్షాలు, ఇవన్నీ కూడా సంపద కిందే వస్తాయి. వాటన్నిటినీ కూడా మనకి ధన రూపంగా మార్చిచ్చేది ఈ అమ్మవారు. ఈమెను పూజిస్తే కనుక మనకి అన్నీ లభిస్తాయి. విద్యాలక్ష్మి, మన స్కూల్లో, కాలేజీలో చదివే కాదండి, ప్రతి ఒక్క విద్య కూడా భౌతికంగా ఏ విద్య అయినా సరే మనకు అందులో దక్షత అనేది ఏర్పడాలంటే ఈ అమ్మవారి యొక్క దయ మన మీద ఉండాల్సింది. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా అష్టలక్ష్ముల ప్రత్యేకలే. అలాంటి అష్టలక్ష్మి అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే మనిషికి ఉన్న ప్రతి ఒక్క కోరిక తీరుతుంది. ఈ రకంగా ఈ 8 ఆకుల్ని ఈ ప్లేట్లో ఈ విధంగా చక్కగా పెట్టుకోవాలి. మరొక 8 మందారపు ఆకులు కూడా ఇలానే స్వస్తి గుర్తు అనేది వేసుకొని మధ్యలో కొద్దిగా పసుపు, కొద్దిగా అక్షంతలను కూడా అక్కడ వేయాలి. అష్టదళ ముగ్గు వేసి ఉంచుకున్న ఇతర ప్లేట్లో ఆకుల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆకుల మీద బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు, కుంకాన్ని కూడా ఇదే రకంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద దీపారాధన కుంది అంటే ఒక్కటే తీసుకోండి. వెండిదైనా ఏదైనా మీరు పూజలో పెట్టేటప్పుడు స్టీల్ కాకుండా చూసుకోండి. కొంచెం హైట్గా ఉన్న దీపారాధన కుంది అనేది తీసుకోండి. ఈ అష్టలక్ష్మి దీపపు పూజలో మా దగ్గర అంత పెద్ద కుంది లేదు అంటారా? మీ దగ్గర ఎంత ఉందో అంతదే పెట్టండి. ఎరుపొత్తులు ఒక 3 ఒత్తులు కలిపి ఒక వత్తిగా కానీ లేదంటే 2 ఒత్తులు కలిపిన ఒక వత్తిని కానీ వేయండి. ఎరుపొత్తులు ఏ రకంగా చేసుకోవాలో చాలామందికి తెలిసిందే. లేదంటే బయట మనకు ఎరుపు దారం కూడా అమ్ముతారు. ఆ ఎరుపు దారాన్నైనా సరే ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడతో పని అయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మి పూజా దీపారాధన అని మనం అనుకున్నాం కదా. అందుకని మనం ఇక్కడ అష్టదళ ముగ్గులు వేసుకోవాలి. ఒక 8 అష్టదళ ముగ్గులు వేసుకోవాలి. అష్టలక్ష్మి దీపారాధన కనుక మనం చేసుకున్నట్లయితే సకల సంపదలు వెలుగుతాయి. చాలామంది సంపాదిస్తారు కానీ డబ్బులు వచ్చినట్లే వచ్చి ఎలా ఖర్చు అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితితో చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ అష్టలక్ష్మి దీపారాధన పూజ కనుక మీరు చేసుకున్నట్లయితే అవన్నీ తీరిపోతాయండి. ఇలా 8 అష్టదళ ముగ్గుల్ని బియ్యం పిండితో వేసుకోవాలి. అష్టదళ ముగ్గుల పైన పసుపు కుంకాలు కాస్త పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క అష్టదళ ముగ్గు మీద ఈ మందారపు ఆకులు పెట్టుకోవాలి ఒక్కొక్కటి. ఇలా మనం పూజిస్తే కనుక అష్టలక్ష్మి అమ్మవార్లు తొందరగా ఆకర్షింపబడతారు. అష్టలక్ష్మి దీపారాధన పూజకని కొత్త మట్టి ప్రమిదలనే తీసుకోవాలి. ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవార్లకు పూజ చేస్తున్నాం కాబట్టి కొత్త ప్రమిదలనే వాడాలి. ఒక 8 తీసుకోవాలి. మీరు ఈ శుక్రవారం చేయాలనుకుంటే కనుక ముందుగానే వీటిని తెచ్చి శుభ్రం చేసి ఉంచుకోండి. అప్పటికప్పుడు అంటే కాస్త కష్టమైపోతుంది. ఈ ఒక్కొక్క ఆకు మీద వీటిని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రమిదిలో ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె వేసుకోవచ్చు. కానీ ఇక్కడ అష్టలక్ష్మి దీపారాధన పూజ అనుకున్నాం కాబట్టి అమ్మవార్లు ఆకర్షింపబడాలంటే ఖచ్చితంగా ఆవు నెయ్యిని ఉపయోగించుకోవాలి. అలా చేస్తే కనుక అమ్మవార్లు ఆకర్షింప చేసుకోవచ్చు. మీలో భార్యాభర్తల మధ్య చికాకులు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు.
ఈ పూజకని మీరు లక్ష్మీ ఫోటో కానీ, లేదంటే అష్టలక్ష్ముల ఫోటో కానీ, లేదంటే విగ్రహం ఉన్నా కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ పూజలో. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆ దీపారాధనలోనే లక్ష్మీ అమ్మవారిని మనం చూసుకొని పూజ చేసుకుంటున్నాం కాబట్టి విగ్రహం ఫోటో ఏది లేకపోయినా పర్వాలేదు. దీపారాధన వెలుగులోనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఉంది. లక్ష్మీదేవి స్వరూపం అని చెప్తారు వెలుగు. ఆ వెలుగులోనే లక్ష్మీ అమ్మవారిగా భావించి చేసుకుంటున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదండి. ఆ దీపంలోనే ఆ లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి. కాబట్టి 2 ఒత్తుల్ని ఒకటిగా చేసి అన్ని ప్రమిదల్లో వేసుకోవాలి. మామూలుగా ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా కానీ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసి మనం అష్టలక్ష్మి అమ్మవార్లందరినీ కూడా కలుపుకొని మనం ఒకేసారి పూజ చేసుకుంటున్నాం. ఈ దీపారాధన పూజ చేస్తే కనుక అసలు చెప్పలేనండి, అనుకున్నది ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. ఈ పూజని మనం ప్రతి శుక్రవారం చేసుకుంటే చాలా మంచిదండి. కానీ ప్రతి శుక్రవారం చేసుకోలేని పరిస్థితి ఉంటే కనుక కనీసం నెలలో వచ్చే ఒక్క పౌర్ణమి రోజైనా సరే ప్రయత్నించడానికి చూడండి. అలానే ఈ పూజను మనం ఒక 8 శుక్రవారాలు కనుక మనం ఈ అష్టలక్ష్మి దీపారాధన పూజ చేస్తే కనుక దేనికోసమైతే మీరు చేస్తున్నారో అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ దీపారాధన పూజ అనేది శుక్రవారం సాయంత్రం 7 గంటల టైంలో చేసుకుంటే కనుక చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ దీపారాధన పూజని మీ పూజ గదిలోనే చేసుకోవచ్చండి. మా పూజ గదిలో అంత స్పేస్ లేదు అంటారా, తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈశాన్యం వైపు కానీ చేసుకోవచ్చు. ఇలా ఒత్తులన్నీ వేసుకున్న తర్వాత పెద్ద కుందిలో ఉన్న దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా అంతా మనం చేసుకునేటప్పుడే అష్టలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ చేసుకోవాలి. ఆ దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఈ దీపారాధనకు అక్షింతలు, కొద్దిగా బెల్లం కూడా దీపారాధన కుందిలో వేయాలి. ఆ దీపంలోనే అమ్మవారు ఉందని మనం అనుకున్నాం కాబట్టి అమ్మవారికి చక్కగా ఆ దీపంలోనే కొద్దిగా వేయండి. అలానే గాజులు కూడా పెట్టుకోవాలి. మీ దగ్గర చిట్టి గాజులు ఉంటే కనుక పెట్టండి. మీ ఇష్టాన్ని బట్టి 5 రూపాయలు కానీ, రూపాయి కానీ, లేదంటే 10 రూపాయలు కానీ పెట్టండి. అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వ అనేది ఒకటి పెట్టండి ఇక్కడ. ఇంకా తామర గింజ కూడా ఒకటి పెట్టండి. ఇంకా 2 పూలు పెట్టి మనం నమస్కారం చేసుకోవాలి. ఆల్రెడీ మనం సిద్ధం చేసుకున్నాం కదండి అష్టలక్ష్మి దీపాలని, వాటన్నిటినీ కూడా అగరబత్తితో దీపారాధన చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ప్రమిదికి పసుపు కుంకాలు పెట్టుకోవాలి. అలానే ఒక్కొక్క కుందిలో మనం 2 అక్షింతలు వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అంతా చేసేటప్పుడే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని మనసులో జపించుకుంటూ చేస్తే చాలా చాలా మంచిది. ఇక్కడ వెలుగుతున్న ఒక్కొక్క దీపారాధన ఒక్కొక్క లక్ష్మి అమ్మవారు, అష్టలక్ష్మి అమ్మవార్లు ఒక్కొక్క దీపారాధన. అలానే ఒక్కొక్క ప్రమిద దగ్గర ఒక తామర గింజ చొప్పున అలానే ఒక్కొక్క గవ్వను కూడా పెట్టండి. గవ్వలన్నా తామర గింజలన్నా అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఆమెను తొందరగా ఆకర్షింప చేసుకోవడానికని ఇలా పెట్టుకుంటే చాలా మంచిది. అలానే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రూపాయి కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయల కాయిన్ కానీ ఏదైనా సరే పెట్టండి. అలా పెడితే సంపద చేకూరుతుందని చెప్తారు. మీలో కొందరు అంటారేమో, మీరు పెట్టినన్ని గవ్వలు మా దగ్గర లేవండి, ఒక 2, ఒక 3, ఒక 4 అన్నీ ఉన్నాయండి అంటారా? మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టండి. అలానే ఒక్కొక్క ప్రమిదిలో కొద్దిగా బెల్లం ముక్కను పెట్టండి, నైవేద్యంగా పెట్టండి. ఇక్కడ పెద్దగా నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం లేదండి. ఆ ప్రమిదిలోనే కొద్దిగా కండ చక్కెర కానీ, లేదంటే బెల్లం మొక్కల్ని ఒక్కొక్కటి చొప్పున నైవేద్యంగా పెట్టాలి. మీకు ఇంకా నైవేద్యాలు పెట్టాలనుకుంటే కనుక అన్నంతో చేసిన పరమాన్నం కానీ, అలానే పాయసం కానీ ఇలాంటి వాటిని అమ్మవారికి చక్కగా పాలతో చేసిన వాటిని నైవేద్యంగా పెట్టండి. ఇక్కడ దీపారాధన చేసిన వెంటనే పూలు పెట్టాలి. అది కాస్త మర్చిపోయాను నేను, ఇక వెంటనే గుర్తొచ్చి పెడుతున్నానండి. ముందైతే మీరు పెట్టేయండి. ఇక్కడ పూజలో మనం అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవాలి. లక్ష్మీదేవికి సంబంధించిన కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము, ఇవన్నీ కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతుంది. ఈ అష్టలక్ష్మి దీపారాధన పూజలో ఖచ్చితంగా చదివితే కనుక చాలా చాలా మంచిదండి. మరి మా నోరు తిరగదండి ఎలా అంటారేమో. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఆ ఆడియోలు చాలా వరకు ఉంటాయి, మీ ఫోన్లో కూడా ఉంటాయి కదా. వాటిని ఒకసారి మీరు ఆన్ చేసి వింటూ పూజ చేసుకోండి. శ్రీమాత్రే నమః, నమః నమః అనుకుంటూ చేయండి. ఇలా అష్టలక్ష్ములను పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయండి. ఈ పూజ చేసినప్పుడు మనం ఉపవాసం ఉండనవసరం లేదు. కానీ ఉల్లి వెల్లుల్లి మాత్రం అస్సలు తినకండి. మీరు ప్రతి శుక్రవారం ఈ పూజ చేసినట్లయితే కొత్త ప్రమిదలు అనేటివి అవసరం లేదండి. మొదలు పెట్టినప్పుడు మాత్రం కొత్తవే తెచ్చుకోవాలి. ఈ శుక్రవారం అష్టలక్ష్మి దీపారాధన చేసిన ప్రమిదల్ని శుభ్రపరచుకొని నెక్స్ట్ వచ్చే శుక్రవారానికి మీరు ఆ ప్రమిదల్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే
ప్రతి కోరిక నెరవేరుతుందండి. అలా అష్టలక్ష్మి అమ్మవార్లు మన కోరికలు నెరవేరుస్తారు. సంతానం లేని వారికి, ఏ పనైనా సాధించాలంటే ధైర్యం లేని వారికి ధైర్యం ఇస్తుంది. అమ్మవారు ధనధాన్యాలు ఇస్తుంది. అమ్మవారు సంతోషాన్ని, ధాన్యం ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తుందండి. ఈ అష్టలక్ష్మి దీపారాధన కనుక మీరు చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. 8 శుక్రవారాలు కనుక మీరు చేసుకుంటే మీ జీవితాల్లో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. కనీసం ఈ దీపారాధన ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ మీరు ప్రతి శుక్రవారం చేయలేని పరిస్థితి ఉంటే కనుక ప్రతి నెలకి వచ్చే పౌర్ణమికైనా సరే ఖచ్చితంగా ఈ పూజా విధానాన్ని చేయడానికి చూడండి. ఒకవేళ ఈ పూజా విధానాన్ని చేయడానికి చాలా ఖర్చుతో కూడిందండి అంటారా, ఎన్నో పరిహారాలు మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ పరిహారాల్లో నుంచి రూపాయి ఖర్చు లేని అతి సులువుగా చేసుకుని పరిహారాన్ని ఎంచుకొని ఖచ్చితంగా ప్రయత్నించండి. ఒకవేళ ఇది చేయదలుచుకుంటే కనుక ఈ పూజా విధానమైనా చేయండి. లేదు కాస్త కష్టమైన పని అంటారా, మన ఛానల్లో చెప్పుకున్న ఏ పరిహారమైనా సరే పౌర్ణమి రోజున చేసుకునే పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి. సో మీ అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకు ఎలా అనిపించింది మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.